పెండింగ్ లో పెట్టిన 3 పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను ఇంకా ప్రకటించని ఏఐసీసీ వీటికి అభ్యర్థులను ఇవాళ లేదా రేపు అధిష్టానం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఖమ్మం టికెట్ రెడ్డికి ఇస్తారా, కమ్మ వర్గానికి కేటాయిస్తారా, ఇతర సామాజిక వర్గానికి ఇస్తారా అన్న విషయం మాత్రం సస్పెన్స్ గా మారింది. ఖమ్మం అభ్యర్థిపై స్పష్టత వస్తేనే కరీంనగర్ సీటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఖమ్మం టికెట్ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే కరీంనగర్ వెలమ సామాజిక వర్గానికి, ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే కరీంనగర్ రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ టికెట్ ముస్లిం నేతకి ఇద్దామా, నాన్ ముస్లిం నేతలతో ప్రయోగం చేద్దామా అనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఖమ్మం ఎంపీ టికెట్ ను తన భార్య నందినికి లేదా రాయల నాగేశ్వరరావుకు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబడుతుండగా తన సోదరుడు ప్రసాద్ రెడ్డికే కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నారు. ఇప్పుడు ఈ పంచాయతీ బెంగళూరుకు చేరింది. ఇద్దరు మంత్రులతో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ మంతనాలు జరుపుతున్నారు. ఇవాళ ఈ టికెట్ విషయాన్ని కొలికి తెచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఖమ్మం టికెట్ కోసం విహెచ్ వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ మండవ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కరీంనగర్ టికెట్ ను ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు ఆశిస్తున్నారు. హైదరాబాద్ టికెట్ కోసం పరిశీలనలో సమీర్, తుబుసం పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాగా మరో 4 రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో టికెట్ ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి కాంగ్రెస్ లో 3 స్థానాలకి సంబంధించి ఏదైతే పెండింగ్ లో పెట్టారో పార్లమెంట్ స్థానాలపై మాత్రం పార్టీ కాంగ్రెస్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను ఇంకా ప్రకటించలేదు. ఏం జరుగుతోందో అన్నది ఉత్కంఠగా ఉంది. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఆలస్యం అవుతోంది అన్న నేపథ్యంలో మరి ఎవరెవరు రేస్ లో ఉన్నారు, ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి, ఎవరికి అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంది, పంచాయతీ మరి బెంగళూరు చేరిన నేపథ్యంలో మరి ఇవాళ రేపట్లో ఏమైనా కొలిక్కొచ్చే అవకాశం ఉందా? మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం నుంచి శ్రీధర్ ఉన్నారు, కరీంనగర్ నుంచి శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. ముందుగా సిద్ధార్థ మీతో మాట్లాడతాను. సో ఏంటి పేర్ల పరిశీలన ఎంతవరకు వచ్చింది, ఏమైనా ఫైనల్ అయ్యాయా, ఎవరెవరి పేర్లు రేస్ లో ఉన్నాయి, 3 స్థానాలు ఎప్పుడు పేర్లు కొలిక్కొచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ విజయచంద్రిక. కాంగ్రెస్ పార్టీ మరొక 3 స్థానాలను పెండింగ్లో పెట్టింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక కంక్లూజన్కు రాలేకపోతుంది. ఖమ్మం టికెట్ ఎవరికి ఇస్తారో అనేది ఒక క్లారిటీకి వస్తే కరీంనగర్ టికెట్ ఎవరికి ఇవ్వాలి అనేది ఒక క్లారిటీ వస్తుందని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. ఒకవేళ ఖమ్మం టికెట్ కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే కరీంనగర్ టికెట్ రెడ్డి సామాజిక వర్గానికి ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. అలా కాకుండా ఖమ్మం టికెట్ని రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే కరీంనగర్ టికెట్ని వెలుమ సామాజిక వర్గానికి ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఇటు ఖమ్మం టికెట్ కోసం మొదటి నుంచే ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. చాలామంది ఆశావాహులు ఖమ్మం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా 3 మంత్రులు తమ కుటుంబ సభ్యులకు ఇప్పించుకుందామనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్, అదేవిధంగా వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ చాలా రోజుల నుంచి ఆ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఒక 2-3 రోజుల నుంచి మండవ పేరు కూడా పరిశీలనకు వచ్చింది. ఆయనకు టికెట్ ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఇక ఖమ్మంకి సంబంధించి ఈ చిక్కుమడి వీడితేనే మిగతా 2 టికెట్లను ఎవరికి ఇవ్వాలనే ఒక కంక్లూజన్కి వస్తుంది. ఇక మొత్తానికైతే ఏఐసిసి దీనికి సంబంధించి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉంది. ఖమ్మం టికెట్ని ఎవరికి ఇవ్వాలనే అంశానికి సంబంధించి దీనికి సార్ట్అవుట్ చేయాల్సిందిగా డీకే శివకుమార్కు బాధ్యతలు అప్పచెప్పినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇద్దరు ఆశావాళ్ళు, ఇటు తుమ్మల నాగేశ్వరరావు
మొదటి నుంచి కొద్దిగా అంటే టికెట్ ఇస్తే ఓకే లేకపోయినా ఓకే అన్న ధోరణిలోనే ఉన్నారు. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. బట్టే తన భార్య నందినికి టికెట్ ఇవ్వాలి అనే దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరుకి కాసేపటి క్రితమే డీకే శివకుమార్ ఇటు బట్టిని పొంగులేటిని వీళ్ళిద్దరిని బెంగళూరుకు పిలిచారు. ప్రస్తుతం మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన చర్చలు డీకే శివకుమార్ చేస్తారు. ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా అందరూ కలిసి పనిచేయాలి, ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని వాళ్ళకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే బట్టి మాత్రం తన భార్యకు ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే రాయల నాగేశ్వరరావుకి టికెట్ ఇవ్వాల్సిందిగా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాయల నాగేశ్వరరావుకి ఇటీవలే కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. సో దీంతో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రాత్రి వరకు తేలే అవకాశం ఉంది. మరోవైపు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తనకే టికెట్ వస్తుందని ఆయన చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్స్కి సంబంధించినటువంటి పేపర్స్ను కూడా సిద్ధం చేస్తూ అన్నారు. ఒకవేళ పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఖమ్మం టికెట్ ఇస్తే కరీంనగర్లో వెలిచాల రాజేందర్కి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆయన వెలుమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత. ఆయన కూడా మరి కాసేపట్లోనే నామినేషన్ వేయడానికి పేపర్లు రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అధిష్టానం ఆయనకు ఫోన్లో నామినేషన్ వేయాల్సిందిగా చెప్పినట్టు కూడా సమాచారం. ఇక హైదరాబాద్కి సంబంధించి సమీరుల్లా ఖాన్కి టికెట్ ఇద్దామని కాంగ్రెస్ భావిస్తోంది. దానికంటే ముందు అలీ మస్కట్కి టికెట్ ఇద్దామని ప్రయత్నం చేసింది. లేదంటే తుప్సుమ్ అనే సుప్రీంకోర్టు అడ్వకేట్కి టికెట్ ఇద్దామనే ప్రయత్నం చేసింది. సో మొత్తానికైతే హైదరాబాద్కి సంబంధించి కూడా ఇటు ముస్లింకి ఇద్దామా నాన్ ముస్లింకి ఇద్దామా అనే ఒక చర్చ నడుస్తుంది. మొత్తానికైతే సామాజిక సమీకరణాల్లో భాగంగానే కూర్పు లేట్ అవుతున్నట్టుగా మనకు అర్థం